మీనా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగిన అరుణ్కి ఊహించని షాక్ ఇచ్చిన బాలు. అసలు మీనా కాళ్ళు పట్టుకొని అరుణ్ ఎందుకు క్షమాపణ అడిగాడు, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాలు మీనా ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఇక బాలుతో ఇలా చెప్తుంది. మా చెల్లి సుమతి ఒక అబ్బాయిని ప్రేమిస్తుందండి అని చెప్పంగానే, ఏంటి చిన్న పూలగంప ప్రేమలో పడిందా? మరి అప్పుడు పెళ్లి చూపులకి నిశ్చితార్థం అన్నిటికీ ఒప్పుకుంది. ఆ రోజు నేను అడిగితే అలాంటిదేమన్నా ఉంటే చెప్తాను కదా బావా, నేనెవరిని ప్రేమించడం లేదనండి, ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తుంది అని అడుగుతూ ఉంటే, అప్పుడు తను ప్రేమలో లేదండి, ఈ మధ్య కాలంలోనే తను ప్రేమలో పడింది అని చెప్తూ ఉంటుంది మీనా. నేను ఆ అబ్బాయిని చూశాను, ముఖం చూడలేదు కానీ అని చెప్తూ ఉంటే, మీనా అవునా, మరి ఇప్పుడు ఈ విషయం నీకెవరు చెప్పారు అని అడుగుతూ ఉంటాడు బాలు. సుమతి ఏ చెప్పిందండి, తనని గుళ్ళో పరిచయం చేస్తానంది. ఆ అబ్బాయి మన ఇద్దరికి నచ్చితేనే పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పేసింది అని అంటూ ఉంటే, మరి ఉద్యోగం చేస్తాను, మీ అమ్మకి తోడుగా ఉంటానని చెప్పింది కదా అని అడుగుతూ ఉంటాడు బాలు. మీరన్నది కూడా నిజమేనండి, తోడుగా ఉంటానంది. ఆ అబ్బాయి కూడా ఒప్పుకున్నాడంట. పెళ్ళైన తర్వాత సగం జీతం మా అమ్మకి ఇచ్చేటట్టు తను కూడా ఒప్పుకొని ఈ పెళ్ళికి సిద్ధమయ్యాడు. తను చాలా మంచివాడని సుమతి చెప్తుంది అని అనగానే, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు సుమతి సంపాదనలో సగం జీతాన్ని మీ అమ్మకి ఇచ్చేయమన్నాడంటే ఎందుకో మంచివాళ్ళలాగే కనిపిస్తున్నాడు. కానీ మనం నేరుగా చూస్తే కానీ అంచనా వేయలేము. ముందు ఈ విషయం మీ అమ్మకి చెప్పు అని అంటూ ఉంటే, అమ్మక ముందు అబ్బాయిని చూశాక అప్పుడు అమ్మకి చెప్దామండి అని మీనా అనడంతో, చూడు మీనా, మీ అమ్మకి చెప్పడం అది మన బాధ్యత. మీ అమ్మగారు మన మాటకేమీ అడ్డు చెప్పరు కదా. తను ప్రేమించినా సరే ఆ అబ్బాయిని ఇష్టపడుతుంటే తనతోనే మంచివాడు అనుకుంటే జీవితాన్ని పంచుకోవడానికి సుమతి మీ అమ్మ ఎటువంటి అడ్డు చెప్పదు. మీ అమ్మకి చెప్పాల్సిన బాధ్యత అర్హత మనకు ఉన్నాయి అని అంటూ ఉంటాడు బాలు. ఇక బాలు అలా అన్న తర్వాత అప్పుడు మీనా, అవునండి, మీ అంత దూరం నేను ఆలోచించలేదు అని చెప్తూ ఉంటుంది. అప్పుడు మీనా, సరేనండి, రేపు మీరు కూడా రండి, మా అమ్మ దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడదాము అని చెప్పడంతో అప్పుడు బాలు మీనా ఇద్దరు కూడా పార్వతి దగ్గరికి వెళ్ళి ముందు పార్వతికి చెప్పి ఆ తర్వాత అరుణ్ని చూడాలని నిర్ణయించుకుంటారు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ప్రభావతి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అది చూసిన సత్యం, ఏంటి నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు, పడుకోవా అని అడుగుతూ ఉంటాడు. అది కాదండి, అంత పెద్ద డీల్ని మనోజ్ గాడు ఎందుకు రిజెక్ట్ చేశాడో, ఎందుకు కాదని వదిలేసుకున్నాడో, దాని గురించి ఇష్టం లేని భార్యని కూడా ఫర్నిచర్ షాప్కి తీసుకువెళ్తానని నన్ను బ్రతిమలాడి మరీ తీసుకువెళ్ళాడు కదా, మరి ఇంతలోనే ఏమైందండి, వాడెందుకు డీల్ క్యాన్సిల్ చేసుకున్నాడో అర్థం కావడం లేదు అని చెప్తూ ఉంటే అప్పుడు సత్యం, వాడు నీతో ఎప్పుడైనా అబద్ధం చెప్పాడా? లేదు కదా, మరి ఇప్పుడెందుకు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, వచ్చి పడుకో, అక్కడ వాడు చెప్పిందే కరెక్ట్ అయి ఉంటుంది, ఒకవేళ వాడు నీతో అబద్ధం చెప్పడు కదా అని అంటూ ఉంటాడు సత్యం. ఏమోనండి, ఏం చెప్పగలం, అవసరం ఎన్ని అబద్ధాలైనా ఆడిస్తుంది. దానికి ఉదాహరణ నేను, అదిగో ఆ మలేషియా కోడలు, దొంగ కోడలు అని అంటూ ఉంటుంది ప్రభావతి. సరేలే ప్రభా, వచ్చి పడుకో, లైట్ కట్టే, నాకు నిద్ర రాదు అని అంటూ ఉంటాడు సత్యం. సరేలేండి, ఎప్పుడు మాత్రం కుటుంబం గురించి పట్టించుకున్నారు గనక అంతా నా మీద వదిలేయడమే అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఎప్పుడైనా నన్ను పట్టించుకుంటే నన్ను పక్కన పెట్టేశావు, నన్ను పట్టించుకొనిస్తేనే కదా నేనేంటో చూపించేది, అలాంటిది నువ్వే పెత్తనం చేతిలో తీసుకొని నా నోరు నొక్కేశావు. ఇంకా నేనే మాట్లాడతాను, నేనే సలహా ఇస్తాను, బాధ్యతగా నేనేం చూసుకుంటాను అని అడుగుతూ ఉంటాడు సత్యం. సరేలేండి, పడుకోండి ముందు మీరు అని అంటూ ఉంటుంది. అప్పుడు ప్రభావతి ప్రభావతి అలా అన్న తర్వాత అసలు అక్కడ ఏం జరిగిందో ఎలా తెలుస్తుంది, ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉండగా ఇంతలో మనోజ్ అయితే లోపల నుంచి గదిలో నుంచి బయటికి వస్తాడు. అలా బయటికి వచ్చిన తర్వాత అప్పుడే ప్రభావతి, వీడేంటి ఈ టైంలో బయటికి వచ్చాడు, దాని బాధ తట్టుకోలేకేమో అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. తర్వాత టెర్రస్ మీదకి వెళ్తాడు మనోజ్. టెర్రస్ మీదకి వెళ్ళిన తర్వాత
వెనకాలే బాలు రవి ఇద్దరు కూడా లోపలికైతే అదే టెర్రస్ మీదకైతే వెళ్తారు. ఇదేంటి ముగ్గురు కలిసి టెర్రస్ మీద మందు కొట్టాలని చూస్తున్నారా అని ప్రభావతి వాళ్ళ వెనకాలే ఫాలో అవుతూ అయితే వెళ్తుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే వాళ్ళని చూస్తుంటుంది. ప్రభావతి అనుమానపడినట్టు రవి బాలు మనోజ్ ముగ్గురు కూడా ఇక డ్రింక్ చేస్తూ ఉంటారు. నాకు తెలుసురా, ముగ్గురు ఏకమయ్యి టెర్రస్ మీద అందరూ పడుకున్నాక చేసే పని ఇదే కదా, ఆ మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నావా అని ప్రభావతి అనుకుంటూ ఉండగా, రే బాలు, ఈరోజు కనుక నువ్వు లేకపోతే నేను ఎన్ని లక్షలు నష్టపోయేవాడ్రా అని అంటూ ఉంటాడు మనోజ్. ఆ మాట విని ప్రభావతి షాక్ అయిపోతూ, బాలుగాడు లేకపోతే 10 లక్షలు నష్టపోతానని మనోజ్ గాడు అంటున్నాడేంటి, అసలు ఏం జరుగుంటుంది అని ప్రభావతి అక్కడే ఉండి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. సరేలేరా, నీది డబ్బు గట్టిది, అందుకని మోసపోకుండా ఆ భగవంతుడే నన్ను పంపించేరు అని చెప్తూ ఉంటాడు బాలు. నువ్వు గనక వచ్చి నిజాన్ని చెప్పకపోతే ఇక రోహిణిని నేను పూర్తిగా నమ్మేసేవాణ్ణి. తను ఫర్నిచర్ షాప్కి రావడానికి ఒక అతన్ని రిచ్ పర్సన్గా పంపించి నాటకం ఆడిచ్చిన సంగతి ఇంకా అమ్మకి తెలీదు. అమ్మకి తెలిస్తే రోహిణిని బయటికి గెంటేస్తుంది అని అంటూ ఉంటాడు మనోజ్. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. నేను అనుమానపడినట్టే అక్కడ ఏదో జరిగిందని నాకు ముందుగానే అనిపించింది. ఇదేనమాట జరిగింది. ఈ రోహిణి మాత్రం మారలేదు, మళ్ళీ తన పాతని అంతా కూడా వెలుగు తీస్తున్నట్టుంది అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే అన్నయ్య. ఇప్పుడు అమ్మ గనక ఆ విషయం తెలుసుంటే రోహిణి వదిన్ని మెడపట్టుకుని బయటికి గెంటేసేది. రోహిణి వదిన చదువుకుంది, మీనా వదినలాగా అమ్మ అన్ని మాటలన్నా అణిగి మణిగి ఉండదు. వదినకు మీనా వదినికి ఉన్నంత సహనం, ఓర్పు ఏది కూడా అసలు నాకు రోహిణి వదిన మీద కనిపించదు. రోహిణి వదిన ఈసారి మాత్రం అమ్మ నుంచి తప్పించుకుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక బాలు, అవును తప్పించుకుంది, కానీ అమ్మకి అనుమానం అలాగే ఉండిపోయింది అని బాలు అయితే చెప్తాడు. అన్నయ్య, నువ్వు కంగారు పడి వదిన్ని ఏమీ అనుకో. అసలు ఈ మధ్య మొగుల్ని చంపేసి రకరకాలుగా చూపిస్తున్నారు, మొగుల్ని చంపేసి కుక్కర్లో పెట్టిందని అలా ఇలాగా తెగ చూపించేస్తున్నారు. కాబట్టి వదిన దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండవు. వదిన్ని నువ్వు ప్రతిసారి కూడా తప్పు చేశావు, మోసం చేశావని అంటూ ఉంటే తనకైతే చాలా కోపం వస్తుంది. అప్పుడు పరిస్థితులు తారుమారైపోతాయి. నీ మీద అమ్మ మీద పోలీస్ కేసు కూడా పెట్టడానికి వదిన అస్సలు కూడా ఆలోచించదు అని అంటూ ఉంటాడు రవి. ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక ప్రభావతి షాక్ అయిపోతూ, నిజంగానే రోహిణి పోలీస్ కేసు పెడుతుందా? అమ్మో, ఈ రోహిణి అలాంటిదే, ఏదైనా చేయగలదు. మీనాలాగా అంత సాఫ్ట్ ఏమీ కాదు. తను మాత్రం ఖచ్చితంగా పోలీస్ కేసు పెడుతుందేమో అని భయపడుతుంది. నిజం తెలుసుకున్న ప్రభావతి అప్పుడు ఇక అంటూ ఉంటాడు, ఇలా మనోజ్ అయినా ఇంకా నన్ను ఎవరు మోసం చేసేది? ఇలా మోసం చెయ్యాలనుకుంటే అలా దొరికేస్తారు, రోహిణి దొరికినట్టే అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మనోజ్ అలా అన్న తర్వాత ప్రభావతి, ఇప్పుడు నేను వెళ్ళి రోహిణిని తిడితే, కొట్టి బయటికి గింటేస్తే ఖచ్చితంగా రోహిణి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ రోహిణిని ఎలా వదిలించుకోవాలి? ఇంత మోసం చేస్తూ బ్రతుకుతున్న ఆ రోహిణిని నేను అస్సలు కూడా వదిలిపెట్టను. ఆ రోహిణికి తగిన బుద్ధి చెప్తాను అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి అలా అనుకొని కిందకైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత సత్యం, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావని అడుగుతూ ఉంటాడు. మీ కొడుకులిద్దరూ టెర్రస్ మీద పార్టీ చేసుకుంటున్నారు, ముగ్గురు కూర్చొని రకరకాల సమస్యలు చెప్పుకుంటున్నారు అని అంటూ ఉంటే, అవునా, పోనీలే, అలాగన్నా వాళ్ళు కలిసి ఉంటారు, అదే ఆనందం అని అంటూ ఉంటాడు సత్యం. ఇక ఇదంతా ఇలా జరుగుతుండగా బాలు మీనా ఇద్దరూ కూడా మీనా వాళ్ళ పుట్టింటి దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక పార్వతమ్మ, రెండమ్మ లోపలికి రండి, ఇద్దరు కలిసి వచ్చారంటే ఏదో విశేషమే ఉంది, చెప్పమ్మా అని పార్వతిని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా అయితే, ఏం లేదమ్మా, సుమతికి ఒక మంచి సంబంధం తీసుకొచ్చాము అని అంటూ ఉంటుంది మీనా. ఆ మాట విని ఒక్కసారి ఎంతో ఆనందపడుతూ, ఏంటమ్మా మీరు చెప్పేది, మన సుమతికి మీరు పెళ్లి సంబంధం తీసుకొచ్చారా అని అడుగుతూ ఉంటే, అవునమ్మా పెళ్లి సంబంధం తీసుకొచ్చాము అని అంటూ ఉంటుంది మీనా. ఏంటి మీనా అలా చెప్తున్నావు? సంబంధం తీసుకొచ్చామంటే మనమేదో సంబంధం చూసినట్టు అత్తయ్య గారు అనుకుంటున్నారు,
డొంక తిరుగుడు లేకుండా నార్మల్గా చెప్పేసేయ్, మళ్ళీ అత్తగారిని ఎందుకు టెన్షన్ పెట్టడం అని బాలు అనడంతో, ఏంటి బాబు అదేమో సంబంధం చూసామంటుంది, మీరేమో ఉన్నది ఉన్నట్టు చెప్పేయమంటున్నారు, మనం ఇక్కడ చూసామని అంటున్నారు, నాకేమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది పార్వతి. ఏం లేదు అత్తయ్య, మన చిన్న గంప ఎవరినో ఒక అబ్బాయిని ప్రేమించింది, అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్తుంది, ఆ మ్యాటరే మీకు చెప్పాలని వచ్చాము అని బాలు చెప్తాడు. ఆ మాట విని పార్వతి షాక్ అయిపోతూ, ఎంత పని చేసింది సుమతి, దీన్ని ఏం చెయ్యాలి అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది పార్వతి. అత్తయ్య అత్తయ్య, మీరేదో మళ్ళీ సుమతిని కొడతారని, తన మీద కోపం చూపిస్తారని నేను ఇదంతా కూడా చేయడం లేదు. మీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే, సుమతి మనకి ఆ అబ్బాయి నచ్చితేనే ఈ ఇంటికి అల్లుడవుతాడు, మా అమ్మకి నీకు అక్కకి అందరికీ నచ్చాలి, మీకు నచ్చకపోతే నేను పెళ్లి చేసుకోనని చెప్పేసింది. ఆ గుడి దగ్గరికి రమ్మని చెప్పింది మీనాని. గుడి దగ్గరికి వస్తే అతన్ని చూసి అతను ఎలాంటి వాడో మొత్తం కూడా మీనాకి నచ్చితేనే చేసుకుంటానని చెప్పింది. తనేమి మనల్ని మోసం చేయడం లేదు, ప్రేమించిన విషయం ధైర్యంగా చెప్పింది, కానీ ఈ విషయం మీకు తెలియాలని నేను వచ్చాను అని అంటూ ఉంటాడు బాలు. బాలు మాటలు విన్న తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటుంది పార్వతి, నువ్వు ఇంతలా చెప్తూ ఉంటే సుమతి మనకి ఎంత గౌరవం ఇచ్చిందో అర్థమవుతుంది బాబు. సరే, మంచో చెడో అన్నీ మీకే తెలుస్తాయి, దాని జీవితం బాగుండాలి, అతను ఎలాంటి వాడో ఏంటో మొత్తం ఎంక్వైరీ చేసి దాన్ని పెళ్లి చేసి పుణ్యం కట్టుకోండి అని పార్వతి అయితే చెప్తుంది. అప్పుడే ఇక మాట విని మీనా చాలా సంతోషపడుతూ, మీరు చెప్పింది కరెక్టేనండి, అమ్మకి ముందు చెప్పి మనం చేయడమే కరెక్టు, నిజంగా మీరు బాగా ఆలోచించారు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా అలా అన్న తర్వాత, సరే మీనా నువ్వు వెళ్ళొచ్చేసాయి, నేను ఇలాగా ట్రిప్కి వెళ్ళాలి అని బాలు చెప్తాడు. అదేంటండి, మీరు లేకపోతే నేను ఆ అబ్బాయిని ఎలా అంచనా వేయగలను, మీరు కూడా రండి అని అంటూ ఉంటే, లేదు నేను మాత్రం అక్కడికి రాను, ఇప్పుడు కుదరదు, కావాల్సింటే 1 గంటలో వచ్చేస్తాను అని చెప్తూ ఉంటాడు బాలు. సరేనండి, ఈలోపు నేను వెళ్ళి మాట్లాడుతూ ఉంటాను, మీకు కుదిరితే గుడి దగ్గరికే వచ్చేయండి అని మీనా గుడి దగ్గరికి అయితే వెళ్తుంది. బాలు ట్రిప్కి అయితే వెళ్ళిపోతాడు. తర్వాత ఇక సుమతి గుడిలో ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే మీనా గురించి ఇక మీనా అయితే గుడికి వస్తుంది. ఏంటే గుడికి రమ్మని గుడిలోనే ఉండిపోయావు అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక, అవునక్క, ఇంతసేపు అయిందేంటి, పలానా టైంకి వస్తానని చెప్పావు కదా, ఇంత లేట్ అయిందేంటి అని సుమతి అడుగుతూ ఉంటుంది. లేదో నీ ప్రేమ గురించి అమ్మకి చెప్పి వచ్చాము అని అంటూ మీనా చెప్పడంతో ఆ మాట విని సుమతి షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావక్క, నా ప్రేమ గురించి నువ్వు అమ్మకి చెప్పడం ఏంటి, అమ్మకి ఎందుకు చెప్పావు, ఇప్పుడు అమ్మ నన్ను అపార్థం చేసుకుంటుంది అని చెప్తూ సుమతి అయితే బాధపడుతుంది. ఎందుకు సుమతి బాధపడుతున్నావు, బాధపడకు, అమ్మ నీ గురించి ఆలోచిస్తుంది కదా, తనేమీ కూడా మీ పెళ్ళికి అడ్డు చెప్పలేదు, అబ్బాయి నచ్చితే తప్పకుండా అతన్నే ఇచ్చి సుమతి పెళ్లి చేద్దాము, ముందు మీ ఇద్దరికి నచ్చాలి, మీ ఇద్దరు కూడా ఒక అంచనా వేసుకుంటారు కదా అని చెప్పింది. సరే అని నేను కూడా ఒప్పుకున్నాను అని అనడంతో, అమ్మయ్య, ఇప్పుడు నా మనసు కుదుట పడింది, మొత్తానికి అమ్మ నా పెళ్ళికి ఒప్పుకుందనమాట అని అంటూ ఉంటుంది సుమతి. అవును సుమతి, ఎందుకంటే నీ మీద ఉన్న నమ్మకం, నువ్వు ఎప్పుడూ కూడా ఎటువంటి పరువు తక్కువ పని చేయవని అమ్మకి నాకు అందరికీ కూడా ఉన్న నమ్మకమే అని అంటూ ఉంటుంది మీనా. అవునక్క, నేను కూడా మిమ్మల్ని అగౌరవపరిచే పని ఏమీ కూడా చేయను, ఇప్పుడన్నా అతను మీకు నచ్చితేనే పెళ్లి చేసుకుంటాను అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా అరుణ్ అయితే లోపలికి వస్తాడు. అవును, ఇంకా రాలేదేంటి, అతను ఫోన్ చేయలేకపోయావా అని అడుగుతూ ఉంటుంది మీనా. చేశానక్క, వస్తున్నానని చెప్పారు, వచ్చేస్తారు అని అంటూ ఉంటుంది సుమతి. అప్పుడే ఇక అరుణ్ అయితే వస్తూ ఉంటాడు. అరుణ్ రావడంతో అప్పుడే ఇక మీనా, ఇతనేంటి ఇక్కడికి వస్తున్నాడు, మళ్ళీ ఏం గొడవ పెట్టుకుంటాడో, అయినా ఇతని గురించి నాకెందుకు అని మీనా అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక సుమతి రండి అని అంటూ అరుణ్ని పిలుస్తుంది. ఒక్కసారే మీనా షాక్ అయిపోతూ, కొంపదీసి ఇతన్నా సుమతి ప్రేమించింది అని స్టన్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక మీనాని చూసిన అరుణ్ ఇలా అనుకుంటాడు, ఈమెంటి ఇక్కడుంది అని అనుకుంటూ ఉండగా, అక్క నేను చెప్పాను కదా, ఇతని నేను ప్రేమించిన వ్యక్తి పేరు అరుణ్ అని అంటుంది. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా.
మీనాని ఎప్పుడైతే సుమతి అక్క అని పిలిచిందో, వామ్మో అంటే బాలుగాడు సుమతికి బావా ఈ మీనా అక్క అనమాట, ఇక మా పెళ్ళి జరిగినట్టే అయిపోయింది, ఇక సుమతిని నేను మర్చిపోవాల్సిందే అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అరుణ్ అలా అనుకున్న తర్వాత ఇక దగ్గరికి వెళ్తారు. సుమతి, నువ్వు ఇతని మాయ మాటల్లో పడిపోయినట్టున్నావు, ఇతను మంచివాడు కాదు అని మీనా చెప్పగానే ఒక్కసారి సుమతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావక్క అని అంటూ ఉంటే, అవును నేను చెప్పేది నిజం, ఇతను మీ బావని ఎంత అవమానపరిచాడో తెలుసా, ప్రతిరోజు మీ బావ మీద పగ తీర్చుకోవాలని అనుకుంటాడు అని చెప్పంగానే అప్పుడే ఇక ఆ మాట విని అరుణ్, మీరు నా గురించి తప్పుగా అనుకుంటున్నారు అని అంటూ ఉంటాడు. నీ గురించి తప్పుగా అనుకోవడం ఏంటి, నీకు అసలు మానవత్వమే లేదు, నువ్వు సాటి మనిషిని అర్థం చేసుకోలేవు, అలాంటిది నువ్వు నా చెల్లెల్ని పెళ్లి చేసుకొని దాన్ని సుఖపెడతావంటే నేనెలా ఒప్పుకుంటాను అని చెప్తూ ఉంటుంది. నేను చెప్తున్నాను కదా సుమతి, మా చెప్పులు కుట్టే అవ్వ తాత ఉంటారు కదా, ఆ రోజు వాళ్ళ షాపు తీయించేసి అవ్వని పక్కకి గెంటేసి గాయపరిచి అసలు మానవత్వం లేని మనిషిలాగా వెళ్ళిపోయాడు, అలాంటి వాడు ఇతను అని చెప్పంగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమతి. అప్పుడే ఇక అరుణ్, సుమతి ఆ రోజు ఏం జరిగిందంటే అని చెప్పబోతూ ఉంటాడు. మా అక్క ఒక మనిషి గురించి ఎప్పుడూ కూడా ఇలా తప్పుగా చెప్పదు, మీ గురించి చెప్పిందంటే అది నిజమే అయి ఉంటుంది, పైపైన మాటలు విని మీరు చాలా మంచివాళ్ళు అనుకున్నాను, కానీ ఇలా డ్యూటీ పేరు చెప్పి అందరినీ హింసించే వాళ్ళని నాకు ఇప్పుడే అర్థమయ్యింది అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు అరుణ్. లేదు సుమతి, నేను మనసా వాచా నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని చెప్తూ ఉంటే, లేదు మా అక్కకి ఇష్టం లేనిది నేను ఎప్పటికీ కూడా చెయ్యను అని అంటూ ఉంటాడు. అప్పుడు ఉంటుంది సుమతి. సుమతి అలా అన్న తర్వాత అప్పుడే అరుణ్ మీనా కాళ్ళ మీద పడతాడు. ఇక మీనా ఒక్కసారి షాక్ అయిపోతూ ఏంటిదంతా అని అడుగుతూ ఉంటుంది. మేడం నన్ను క్షమించండి, ఆ రోజు నేను చేసింది తప్పే, ఆ తర్వాత ఇద్దరి మధ్య కోపాలు ఎక్కువయ్యి అలా శత్రువులాగా అయ్యాం తప్ప నేను మరీ చెడ్డవాణ్ణి కాదు, ఇలా డ్యూటీ నేను చేశాను అని అంటూ ఉంటాడు అరుణ్. దయచేసి సుమతిని నన్ను విడదీకండి, సుమతి అంటే నాకు ప్రాణం, సుమతి లేకపోతే నేను బ్రతకలేను అని చెప్తూ ఉంటాడు అరుణ్. ఇక అరుణ్ అలా చెప్పిన తర్వాత ఇంతలో బాలు అయితే అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. ఇక బాలు అయితే మీనా కాళ్ళ మీద పడ్డ అరుణ్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. మీనా అని అంటూ ఉంటే, ఇతనేంటి నీ కాళ్ళ మీద పడుతున్నాడు, నిన్ను క్షమాపణ అడుగుతున్నాడు అని బాలు అడగడంతో అప్పుడే ఇంకా మీనా చెప్తూ ఉంటుంది, ఇతన్ని మన సుమతి ప్రేమించింది అని అనగానే ఒక్కసారి బాలు కూడా షాక్ అయిపోతాం. ఏం మాట్లాడుతున్నావు మీనా, వీణ్ణా సుమతి ప్రేమించింది, అసలు వీణ్ణంటే నేను అసలు కూడా ఈ పెళ్ళికి ఒప్పుకోను, వీడెంత దుర్మార్గుడో నీకు తెలుసు కదా, ఆ విషయం సుమతికి చెప్పావా అని అడుగుతూ ఉంటే చెప్పానండి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక అరుణ్ ఇలా అంటాడు, చూడండి మన మధ్య ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, కానీ సుమతి మీద ప్రేమ మాత్రం నాకు నిజంగానే ఉంది, మన పాత కక్షలు మనసులో పెట్టుకొని మా ఇద్దరిని విడదీకండి, సుమతిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను అని అరుణ్ అయితే అంటాడు. అప్పుడే ఇక చెప్తూ ఉంటాడు బాలు. ఇక బాలు అయితే ఇలా అంటాడు, చూడు నిన్ను ఎట్టి పరిస్థితుల్లో మా సుమతిని పెళ్లి చేసుకొనివ్వను, ఎందుకంటే నీలాంటి వాడు భర్తగా ఉంటే సుమతి జీవితం నాశనం అయిపోతుంది, సుమతి సుఖంగా ఉండదు. చూడమ్మా సుమతి, వీడు మంచివాడు కాదు, నీకింతకన్నా మంచి సంబంధం తీసుకొస్తాను, అసలు వీడు నీకు కరెక్ట్ కాదమ్మా, మానవత్వం లేని మృగం ఇది అని అంటూ ఉంటే అసలు ఏం మాట్లాడుతున్నారు, ఇంతలా బ్రతిమలాడుతున్నాను, కాళ్ళు పట్టుకున్నాను, అయినా సరే మీరే మానవత్వం లేని వాళ్ళు నేనా అని ఎదురు తిరుగుతాడు అరుణ్. ఆ మాట విని, చూసావా ఇప్పటి వరకు వీడు మాట్లాడిందంతా కూడా అబద్ధమే, నాటకమే, సడన్గా వీడిలోని రాక్షసుని ఎలా బయటికి తీశాడో చూడు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక సుమతి అయితే అరుణ్ వైపు కోపంగా చూస్తుంది. మా బావ ఎప్పుడూ కూడా ఒకరి గురించి తప్పుగా చెప్పడు, మా బావకు కూడా కోపం వస్తుంది, కానీ ఇలాగా నేను ఇష్టపడిన వాడిని పెళ్లి చేసుకోవద్దు అని ఎప్పుడు కూడా అనడం, తను మొదటి నుంచి నీకెవరైనా ఇష్టమైతే చెప్పు చేస్తాననే చెప్పాడు, కానీ మీరు ఇలాంటి వాళ్ళని తెలిసాక ఇక జీవితంలో మీ ముఖం చూడకూడదు అనుకుంటున్నాను
అని అంటూ ఉంటుంది సుమతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇప్పుడు అరుణ్ సుమతిని పెళ్లి చేసుకుంటాడా? అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.